గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐ యామ్ చిన్మయ్ అండ్ హీ ఈజ్ అశోక్. మేము డాక్టర్ వసుంధర మేడం పేషెంట్స్ సిన్స్ 2021 నుంచి. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ మోలా ప్రెగ్నెన్సీ వచ్చింది. అది 12 వీక్స్లో ఫైండ్ అవుట్ అయింది. అప్పుడు చాలా ఎమర్జెన్సీ కేసులో కూడా ఇంకా మేడంని నైట్ రీచ్ అవుట్ అయ్యాము. మేడం చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా జాయిన్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ అన్ని స్కాన్స్ అన్ని చేసి సక్షన్ అండ్ ఎవాక్యుయేషన్ ప్రొసీజర్ నాకు చేశారు. చాలా పాజిటివ్గా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మేడం అండ్ టీమ్ కూడా. నెక్స్ట్ మళ్ళీ ఒక 1 year గ్యాప్ తర్వాత నాకు మళ్ళీ ఫస్ట్ బేబీ బాయ్ పుట్టాడు. అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ 2th ప్రెగ్నెన్సీ మేడమే కన్సల్ట్ చేశాం మేము. అప్పుడు డెలివరీ కూడా నాకు నార్మల్ డెలివరీ చేశారు మేడం. చాలా అంటే ఎంకరేజ్ చేశారు నాకు నార్మల్ డెలివరీకి. అండ్ మళ్ళీ తర్వాత ఫాలోఅప్స్ కానీ కన్సల్టేషన్స్ కానీ మేడం చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఇట్స్ లైక్ మేడం పైన ఒక ట్రస్ట్ అనేది బిల్డప్ అయిపోయింది మాకు కూడా. తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు బేబీ గర్ల్ పుట్టింది. ఇది కూడా చాలా కాంప్లికేటెడ్ కేస్ యాక్చువల్లీ. మాకు బేబీ స్టూల్ పాస్ చేశారు అని చెప్పారు అందరు డాక్టర్స్. యాక్చువల్గా ఇంకా సి సెక్షన్ చేస్తామని అన్నారు కానీ మేడం వచ్చి లేదు, వీ విల్ వెయిట్ ఫర్ ద పెయిన్స్ అండ్ దట్ ఆల్ అని చెప్పేసి అని అన్నారు. సో మేడం ఒక్క మాట చెప్పడం వల్ల ఇట్స్ అరౌండ్ 13 hours ఆఫ్ లేబర్ పెయిన్స్, బట్ ఇట్ కేమ్ అవుట్ విత్ ఎ నార్మల్ డెలివరీ. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద మేడం. అంటే వీ విల్ యాక్చువల్గా మేము అత్తాపూర్లో ఉంటాము, అక్కడ నుంచి ఇక్కడ దాకా జర్నీ చేసి మరి మేడం కోసం వచ్చేవాళ్ళము. ఓన్లీ జస్ట్ బికాస్ మేడం కన్సల్ట్ చేసుకొని మేడంని చూస్తే అలా ఒక ట్రస్ట్ అనేది బిల్డప్ అయిపోయింది మాకు. మేమిద్దరం అయితే చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము మేడం కోసం. అయితే ఎప్పటికీ లైఫ్లో గుర్తుండిపోతుంది మేడం మమ్మల్ని అప్రోచ్ అయిన విధానం కానీ ఏదైనా కానీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.